నవ్వుతున్నాను కానీ రేపు ఢిల్లీలో ఇంటర్వ్యూని తలుచుకుంటే ఏదో తెలియని టెన్షన్ గీత. ఏంటమ్మా ఎప్పుడు లేంది కొత్తగా మాట్లాడుతున్నావు? అనాథాశ్రమంలో పెరిగావు, నువ్వు చదువుకున్నావు, నన్ను చదివించావు, పెద్ద లాయర్ అయ్యావు, రేపు జడ్జి కూడా అవుతావు, నో డౌట్. దీనికి టెన్షన్ పడుతున్నావేంటి? ఓహో నరజానా ఓ సొగసుల సిరిదానా తలుపు బెలుపు కులుకులిలా చిలుకుకోవా మిలుకు మిలుకు మెలికెలతో కలుపుకోవా జత కలుపుకోవా. అవు రాబోయే ఎలక్షన్ లో నన్ను గెలిపించనీకి ఎటువంటి ప్లానింగ్ చేసినావు? ఏముంది, మీకు ఓటేయమని ఎవరికి చెప్పకుండా కామ్ గా ఉండడమే. అచ్చా, అంటే లాస్ట్ టైం ఎలక్షన్స్ నీ ఇన్ఫ్లుయెన్స్ అనే గెలిచినట్టవా? డౌటా? సరే ఓ పని చేయి, ఈసారి నువ్వు ప్రెసిడెంట్ కాంటాక్ట్ చేయి, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ ఎంతనో తెలిసిపోతుంది. ఉద్యోగంలో ఉన్నప్పుడే మస్తు టెన్షన్ తీసుకున్నా, ఇక నాకు ఇప్పుడు అవసరం ఇది. ఏం మాట్లాడుతున్నావు సార్? 900 మంది సభ్యులు గీసంటే అపార్ట్మెంట్ లా ప్రెసిడెంట్ గా ఉండు ఆ ఇజ్జతే వేరు, దాంట్లో ఈ టెన్షన్ ఎంత మనకు. అయినా నాకు ఇట్లాంటి చిన్న చిన్న పొజిషన్స్ నచ్చావు. అవు కరెక్టే, నువ్వు డైరెక్ట్ గా ఇండియా ప్రెసిడెంట్ కాంటాక్ట్ చేయి. మీరు ప్రధానమంత్రి అవ్వండి, తర్వాత ఆలోచిస్తా. ప్రెసిడెంట్ కే పంచా చెప్తా ఉండు నీ సంగతి. హలో 609 ఆగ్రాబాయ్ సార్. 609 ఏంటి సార్, ఏదో కానిస్టేబుల్ ని పిలిచినట్టు. చిన్నబాబుని పిలవండి సార్. ఏ ఆగ్రాబాయ్ మీతో మాట్లాడాలి. నా ఓటు నీకే వేస్తాను సార్. అబ్బా మనం లోకలు, నాకు కాకుంటే యాడికెళ్ళో బెంగాల్ నుంచి వచ్చిన ఆ బెనర్జీ గారికి ఇస్తావా నీ ఓటు? అది ఎడసబెట్టు గాని సంచులు ఏమున్నాయి ఇందులో బట్టలు, ఇందులో టొమాటోలు సార్. ఓహో లోల్ టమాటాలు ఏడ పడతావా? కిసోడి టమాటాలు మాకు దొరకవు. పట్టడానికి ఏమైనా చేపలు ఏంటండి, షాప్ లో కొంటే దొరుకుతాయి. మేమన్నా రోడ్డు మీద కొంటావా, ఏ షాప్ లో కొంటావా అని? మణికొండలో కాంతం దుకాణం లేదు, అక్కడ కొంటాను సార్. కాంతం సోమేశ్వర గారు అచ్చా, మేం పోయినా కాంతం గీసొంటి లోల్ టమాటాలే ఇస్తుందా? అంటే కాంతమే ఇవ్వాలా? చిన్నబాబు ఇవ్వడా? ఏ ఎందుకు చిన్నబాబు మనోడే. పర్లేదు తీసుకోండి సార్, తీసుకోండి. తీసుకో. కేజీ ఎంత చిన్నబాబు? అంటే కేజీ 50 రూపీస్. అంటే ఏంది చిన్నబాబు పైసలు కూడా టమాటాలకు? అవసరం లేదు సార్, అవసరం లేదు. మనోడే. మర్చిపోకు, ఓటు నాకేయాలి. పోలీసులు కూడా ఘోరంగా తయారు, పొద్దున్నే 300 బొక్క. లోపలికెళ్ళి టీచర్స్ తో ఇంటరాక్ట్ అవ్వు, బయట ఉండి ఫోన్ చాట్ లో బిజీ అవ్వకు. టీచర్స్ ఏం చెప్పినా ఓకే మేడం, అక్కకి చెప్తానని చెప్పు. చిన్ను ఐస్ క్రీమ్ అంటోంది, ఇప్పించుకో, దానికి అసలే బ్రీదింగ్ ప్రాబ్లం. రేపు జలుబు దగ్గు వచ్చాయంటే నాకు టెన్షన్. నువ్వు వాళ్ళు కలిస్తే కొంపకొళ్ళేరే. మొబైల్ అవైలబుల్ లో ఉండేటట్టు చూసుకో. ఇంటర్వ్యూ అయ్యాక నేనే కాల్ చేస్తాను. ఊరికి ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? నువ్వేమీ అమెరికా వెళ్ళట్లేదు, ఢిల్లీకే కదా. రాత్రికి వచ్చేదానికి ఇన్ని అప్పకిందలు అవసరమా అమ్మా? ఏయ్ అక్క అక్క ఏంటోనే తెలీదు, లైఫ్ లో మొదటిసారి చిన్న టెన్షన్. అరే అక్క, ఎవరు నువ్వు? వైజయంతివి. నువ్వు జడ్జ్ అవుతావు, నేను జడ్జ్ చెల్లెల్ని అవుతావు. ఏంటి ఇంకా చూస్తావు? ఎదుర్రా. నువ్వు ఎదురొస్తే అమ్మ వచ్చినట్టే ఉంటుంది. టక్కతివి టాటా. హలో, 9th ఫ్లోర్లో ఉన్నా. అవునా? చిన్ను, బన్ను, పిల్లలు లేచారా?
ఇంకా లేవలేదమ్మా. ఇంకా లేవలేదా? స్కూల్కి టైం అయిపోతుంది కదా. బ్రష్ చేస్తున్నారా? చిను బూ. మంచిగా ఎంత ఉన్నారు? మంచం కింద కూడా లేరే. దొరికిపోయారు. స్కూల్కి లేట్ అవుతుందిరా. బోర్ కొడుతుంది. ఏమయ్యా చిన్న డబ్బులు వేసాడా? వేశాడు. నీ పెద్దోడు వేసాడు. వెరీ గుడ్. అయితే గేమ్ స్టార్ట్ చేద్దామా? ఓకే స్టార్ట్ చేద్దాం. ఏంటి పందెం ఏంటి? ఆ ప్రెసిడెంట్ వస్తున్నాడు కదా వాడు వస్తున్నాడు. నేల మీద నీ తొక్కేస్తాను, వాడు కాలు జారి పడతాడు. పడ్డో పడతాడు పడ్డో పడతాడు. పందెం ఎంత? 1000 రూపాయలు. ఓకే రెడీ. ఎందుకు సార్ అంత కష్టపడతారు? ఇట్లా ఎలక్షన్స్ అయ్యేదాకా ఇది తప్పదు. సార్ నమస్తే. నమస్తే. మీ ఓటు తప్పకుండా నాకేయాలి. తప్పకుండా. మరొద్దు. ఏయ్ నా డబ్బులు 1000 రూపాయలు. ఏంట్రా కాల్ కావాలా? కాలే కదా కావాలి, తీసుకో. చూసినావు సార్ వాడి శాడిజం. ఈ అపార్ట్మెంట్స్ ప్రెసిడెంట్ మీరే కదా, వెకేట్ చేయించండి. చేయిద్దామని ట్రై చేసిన వాడి ఓన్ ఫ్లాట్, అందుకనే ఊకున్నా. మీరే మీ పోలీస్ పవర్ తో దానికి డమ్కి ఇయ్యాలి. పోరా రే. సార్ ఆ బీబులా కాంతారావు పెండ్లం కూడా కంప్లైంట్ చేసింది సార్ వాని మీద. ఏ పోరా. చెప్తుండు అని సంగతి దా. చూస్తున్నా నీ మీద చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. అవునా? వెల్కమ్ చెప్పండి అయితే. వెల్కమ్ చెప్పుడు కాదు, ఇంకొకసారి కంప్లైంట్ వస్తే నిన్ను వెకేట్ చేపిస్తా. అది నా ఓన్ ఫ్లాట్, వికెట్ చెప్పడానికి నువ్వెవడివి? ఈ ఫ్లాట్లకి ప్రెసిడెంట్ ని. అచ్చా ఈయనెవరో ఎరికనా? ఎస్పీ రిటైర్డ్. రిటైర్ అంటున్నారుగా, ఇంట్లో కూర్చొని పెన్షన్ ఎంజాయ్ చేయమండి. ప్రెసిడెంట్ గారు, వాడితో మీరు అనిపించుకోవడమే కాకుండా నన్ను అనిపిస్తారేంటండి? ఏం సార్ పూర్వానికి అసలు భయమే లేదు పోలీసు వాళ్ళంటే. చూస్తున్నా ఎక్కడో దొరక్కపోతాడా? ఏంటి కోపంగా ఉన్నారు ఇద్దరు? నువ్వు మమ్మల్ని చీట్ చేసావు. ఓన్ చీట్ చేసావు బేబీ. లేదమ్మా, పిన్ని చాలా తెలివిగా ఆడింది కదా, అలా చెప్పు. ఈసారి మనం తెలివిగా ఆడి పిన్ని నోడిద్దాం. ఓకే, హైఫై. వైఫై. గీతమ్మా, మీనాక్షి మేడం ఇల్లు క్లీన్ చేస్తున్నారు. 1 గంట సాయం చేయడానికి రమ్మన్నారు. వెళ్ళిరానా? సరే వెళ్ళు, నేను పిల్లలు లంచ్ టైం కల్లా వచ్చేస్తాం. సరేనమ్మా, అయితే నేను మీరు వచ్చేసరికి వంట రెడీ చేసి ఉంచుతాను. పనైందా? ఏ టైంకి రమ్మన్నా నిన్ను? 10 నిమిషం ముందు రాకూడదా? ప్లాన్ చేంజ్ అయింది, అరగంట తర్వాత రా. ఇక్కడే వెయిట్ చేస్తా. ఇక్కడ సేఫ్ కాదు, అపార్ట్మెంట్ బయట వెయిట్ చేయి. ఎంత డిమాండ్ చేయొచ్చు? 5 లక్షలు. అంతేనా? ఎక్కువ ఆశపడద్దు, ప్లాన్ అంతా వేస్ట్ అవుతుంది. సర్లే. ఈ లిఫ్ట్ కాదు, సర్వీస్ లిఫ్ట్ లో వెళ్ళాలి. పదండి. త్వరగా రండి, టైం అవుతుంది. హే చిన్ను, బన్ను, లిఫ్ట్ లో వెళ్దాం రండి. ఇప్పుడు వద్దు. ఏం లిఫ్ట్ లో మిడిల్ కూర్చో. ఎవరి ముందు వస్తారో లిఫ్ట్ చూద్దాం. వచ్చేసింది. చిన్ను, జస్ట్ ల్యాండెడ్ ఇన్ ఢిల్లీ. మీరు స్టార్ట్ అయ్యారా? అయ్యామమ్మా. ఐ స్టార్ట్ అయ్యామక్క. చిన్నికి ఫోన్ ఇవ్వు. అది నేను లిఫ్ట్ లో ఉన్నా, వాళ్ళు స్టెప్స్ దిగుతున్నారు. మళ్ళీ పందెం వేసుకున్నారా? అలాంటిదిలే. కరెంట్ పోయింది. ఫాస్ట్ గా దిగుతూ మెట్ల మీద జారి పడతారు గీత. అరే పిల్లల టెన్షన్ కూడా నీకెందుకు అక్క? నీ ఇంటర్వ్యూ సంగతి ఏంటో చూసుకో.
ఏంటో గీత, నా లైఫ్ అంబిషన్ కదా, కొద్దిగా నర్వస్ గా ఉంది. అదేం కాదు, యుల్ హ్యాండిల్ దిస్. ఆల్ ది బెస్ట్. ఓకే, బాయ్. ఏయ్, పిల్లలు వచ్చారా? స్కూల్ నుంచా? స్కూల్ నుంచి వచ్చే టైం అయింది. పైనుంచి కిందకి వచ్చారా అని అడిగా. రాలే. రాలేదు. హ? చిన్ను, బన్ను, నేను వచ్చేసా, త్వరగా రండి. అవు మేడం, రాత్రి ఐపీఎల్ చూసినరా? నేను క్రికెట్ చూడను. ఆడతారా? వెళ్దామా? కృష్ణయ్య 2 minutes, పిల్లలు వస్తున్నారు. నమస్తే కృష్ణన్న. ఐపీఎల్ ఏమైనా పెట్టినావా? ఆ పొంతుగాడిని నమ్ముకున్నాను, పైసలు పోగొట్టుకున్నాను. నీ పోయినాయా? నాకు వచ్చినాయి. చిన్ను, బన్ను, త్వరగా రండి, లేట్ అవుతుంది. నాట ఇది. కృష్ణయ్య, ఒకసారి పైకి వెళ్ళి చూసొస్తావా? ఎక్కడైనా ఆగారేమో. సరేనమ్మా. ఆట చూడడానికి అదృష్టం ఉండాలి. చిన్ను, బన్ను, ఎక్కడున్నారమ్మా? పైన ఎక్కడ లేరమ్మా పిల్లలు. లేరా? ఎక్కడికి వెళ్ళి ఉంటారు? మీరు మీరు ఎక్కడ దాకా చూసారు? 4వ ఫ్లోర్ దాకా చూసి వచ్చానమ్మా. ఒక పని చేయండి, మీరు కింద చూడండి, నేను పైన చూసొస్తాను. సరే అమ్మా. హే శ్రేయ, నువ్వు చిన్ను బన్నుని ఎక్కడైనా చూసావా? లేదక్క. ఓకే, థ్యాంక్ యూ. ఓయ్, చిన్ను బన్నుని చూసావా? చిన్ను, 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 బన్ను, చిన్ను. చిన్ను, బన్ను, చిన్ను, బన్ను. చిన్ను, హే, మీరెవరైనా చిన్ను బన్నుని చూసారా? రే బాలేరా.
రెడీ అయిందా? వచ్చామంటావా? వెయిట్ చేయి, ఎవరికి అనుమానం రాకుండా బయటికి తీసుకురావాలి కదా. ఇదేమన్నా పిల్లల ఆట, దొరికితే ఇంకెంతసేపు ఆగాలి? ఇప్పుడే వ్యాన్ ఎక్కించా, ఒక 10 నిమిషాలు. రంగా పర్లేదంటావా? అన్నకు చెప్పకుండా చేస్తున్నాం. పని అయిపోయాక అన్నే ఆనందపడతాడ్రా. కృష్ణయ్య పిల్లలు వచ్చారా? రాలేదమ్మా. మీకు అనిపించలే? ఎక్కడికి వెళ్ళి ఉంటారు? మీరు ఒకసారి సారికాంటికి కాల్ చేస్తారా? సారికాంటి పిల్లలు ఏమైనా వచ్చారా? ఏం లేదు. 602 శ్రీనివాస్ గారు ఉన్నారు కదా. హలో అంకుల్, అది మా పిల్లలు చిన్ను బన్ను ఏమైనా వచ్చారా? అక్క చిన్ను బన్ను ఏమైనా వచ్చారా? హలో లక్ష్మి ఆంటీ, అమ్మ ఉందా? చిన్ను బన్ను ఏమైనా వచ్చారా? ఇంకెక్కడ ఉంటారు? అదేంటి గీతమ్మా, ఇంకా స్కూల్కి వెళ్ళలేదా? బేబీ అది పిల్లల కోసమే వెయిట్ చేసి. అదేంటి మీతో రాలేదా? వాళ్ళు మెట్లు దిగారు, నేను లిఫ్ట్ లో వచ్చాను. 5 నిమిషాలమ్మా, ఎక్కడో ఆగుంటారు, వచ్చేస్తారు. మేడం ఇక్కడ చాలా సేపటి నుంచి వెయిటింగ్. అవును బేబీ, నేను చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను, వాళ్ళు రాలేదు. చిన్ను क्या गीता, आज पेरेंट मीटिंग को नहीं आ रहा है? या कमिंग.